ఒక పెన్షన్ లాగానో ఏదో ఇవ్వడానికి. అంటే దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, అనేక అమెండ్మెంట్స్ లో చేంజెస్ చేస్తూ ఉన్నారు, అనేక బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి చాలా చాలా పీఠాలు ఉన్నాయి. మనకు మైసూర్లో సచ్చిదానంద గారి పీఠము, శారదా పీఠాధిపతి ఉంది, ఇక్కడ చిన్నజీఎస్ స్వామి ఆశ్రమం ఉంది. ఇలా పీఠాల పేరుతోని, గురువుల పేరుతోని, సద్గురు ఆశ్రమాలు లాంటివి చాలా ఉన్నాయి. అక్కడ కొన్ని వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్లు కొనసాగుతున్నప్పుడు దేశంలో ఎక్కడ ఏం లేనట్టు అమెండ్మెంట్ బిల్లు వర్ఫ్కి సంబంధించి ఈ 2.0కి ఎందుకు ఉమీద్గా నామకరణం చేసి అందులో కూడా ముస్లిమేతరులను ఇన్వాల్వ్ చేశారు. నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక టీటీడీ బోర్డు మెంబర్లో ఇతర మతస్థులను ఒకవేళ ఎంటర్ చేస్తే ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు అక్కడ పరిరక్షకుడుగా ఉండి అందులో ఇన్వాల్వ్ అవుతారు అని అంటే మీరు నేను యాక్సెప్ట్ చేయగలమా? వక్ఫ్ బోర్డుకి టీటీడీకి సంబంధం లేదు. టీటీడీ ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు సంబంధమే లేదు. మనం ఎట్లా కంపేర్ చేస్తారు? టీటీడీ అనేటువంటిది దేవుడికి సంబంధించినటువంటి ఆస్తి. ఇది కూడా అల్లాహ్కి సంబంధించిందే కదా. వాళ్ళు వాళ్ళ ప్రేమతోని లేదు దానం ఇవ్వడం అంటే అల్లాహ్కి ఇచ్చినట్టే అనుకోవడం అని వాళ్ళు లేదు. వక్ఫ్ ఆస్తి మీరు కూడా ఇవ్వచ్చు. వక్ఫ్ ఆస్తిలో అది కేవలము అల్లాహ్కు సంబంధించినటువంటి దేవుడికో లేదంటే ఒక మసీదుకో సంబంధించినటువంటి ఆస్తి కాదు. అంటే వాళ్ళు కేవలము దానం చేయటం అనేటువంటిది కేవలము పేద ప్రజలకు, ఎవరైతే ముస్లిం మతస్థులు ఉంటారో ముస్లిం మతంలో ఉన్నటువంటి పేదలకి ఆ ఆస్తి అనేటువంటిది, దాని ద్వారా వచ్చే ఆదాయం అనేటువంటిది వాళ్ళకి చెందాలి. అది అది దేవుడి ప్రాపర్టీ కాదు. అది ఈవెన్ మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీటీడీ గురించి తీసుకొచ్చారు. టీటీడీ కింద ఏమైనా స్కూల్స్ కాలేజెస్ నడిస్తే అందులో కేవలం హిందువులే చదువుకోవాలనే రూల్ ఎక్కడ లేదండి. ఎవరైనా వెళ్ళి వేద పాఠశాలకు వెళ్ళి ముస్లిమ్స్ కూడా చదువుకోవచ్చు. ఎంట్రీ ఉంది, అక్కడ ఎంట్రీ ఉంది. అండ్ టీటీడీ లాంటి బోర్డ్స్ లో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. టీటీడీ బోర్డుని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అసలు ఉద్యోగులనే యాక్సెప్ట్ చేయలేని బోర్డు అది. ఇక్కడ అలాంటి వర్క్ బోర్డులో ముస్లిమేతరులు, అది కూడా పార్టీలకు అతీతంగా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి అమెండ్మెంట్ లో చేంజ్ చేసిన లైన్ ఏదైతే తప్పేం లేదు. అది ముస్లింలకు ఆగ్రహం తెప్పిస్తుంది. అది దేవుడికి సంబంధించిన విషయం కాదు. అది తప్పు కాదు మీరు అంటున్నారు, అదే తప్పని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నిజంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నిజంగా మీరు గనుక ఎవరైతే ఆ ట్రస్ట్ లో ఇప్పటి నుంచి ఉన్నారో పార్లమెంట్ సాక్షిగా క్వశ్చన్ అడిగారు కదా, అమిత్ షా గారు అడిగారు, కిరణ్ రిజిజు గారు అడిగారు, మా పార్టీ తరఫున మాట్లాడిన ప్రతి ఒక్కరూ అడిగారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ భారతదేశంకి స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాల నుంచి ఈ వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఎన్ని స్కూల్స్ కట్టినారు? ఎక్కడన్నా హాస్పిటల్ కట్టినారా? ఎక్కడన్నా ఒక స్కూల్ కట్టినారా? ఎక్కడన్నా మహిళలకు సంబంధించిన ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినారా? లేదు. అంటే ఏం చేస్తున్నారు? అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని అన్యాక్రాంతమైనవి అంటే మీరు వక్ఫ్ బోర్డు వేరే మతస్థులను ఎలో చేయొద్దు, అధికారులను ఎలో చేయొద్దు, ప్రభుత్వాన్ని ఇంటర్ఫియర్ కానియొద్దు అనేటువంటిది ఒకటి అడ్డం పెట్టుకొని ఇవాళ పేద ముస్లింలకు దక్కాల్సినవన్నీ కూడా మీరు దోపిడీ చేస్తే చూసుకుంటూ ఊరుకుంటారా? కాదు కదా. ఇన్నేళ్లకు అధికారంలోకి వచ్చాక ఎన్ని సంవత్సరాలకు గుర్తొచ్చి 1 by 1 చేస్తారు కదా. ఎప్పుడైనా కూడా 1 by 1 చేస్తారు. ఒకటేసారి అన్ని జరగవు. ఇవాళ కాశ్మీర్ ఉంది, కాశ్మీర్ సంబంధించిన 371 ఆర్టికల్ రద్దు. ఆ ఆర్టికల్ రద్దు చేసేటప్పుడు అధికారంలోకి రాగానే నెక్స్ట్ డేనే చేయడం కుదరదు కదా. దానికి ఇట్ టుక్ టైం. ఒక 7-8 సంవత్సరాలు పట్టింది. ఎలా ఆర్టికల్ రద్దు చేసినారు? 1 by 1. ఇవాళ సిఏఏ అమెండ్మెంట్ ఉంది, అది కొంత టైం తర్వాత చేశారు. విమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, అదే చేశారు. 1 by 1 చేసుకుంటూ వస్తారు. అధికారంలోకి రాగానే తెల్లారే జరగాలంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ సిస్టమ్ ద్వారా చేయాలి, పబ్లిక్ ని కూడా ప్రిపేర్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అన్ని అవి కూడా తీసుకోవాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకి వక్ఫ్ భూములపై అధికారం ఇవ్వబోతున్నారా? అంటే రాష్ట్రాలకి ఏమైనా అలాంటి ఆదేశం చేయబోతుందా కేంద్ర బీజేపీ? మొన్న చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మేము చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందులో మీకు కమిటీలో ఎవరెవరు ఉంటారు అనేటువంటి చాలా క్లియర్గా ఇచ్చారు. మొత్తం ఒక లిస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఉంటాడు, దాంట్లో కన్సర్న్డ్ రెవెన్యూ సంబంధించినటువంటి ఆఫీసర్ కూడా ఉంటారు, మీకు ముస్లిం ఏతరులు కూడా ఉంటారు. ముస్లిం కమ్యూనిటీలో కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ కలెక్టర్లు, బ్యూరోక్రాట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న మన పొలిటికల్ సిస్టమే డామినెంట్ సిస్టమ్.
పొలిటీషియన్స్ అనేవాళ్ళు బ్యూరోక్రట్స్ని ఎట్లా శాసిస్తున్నారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇక్కడ కూడా వర్క్ బోర్డ్కి సంబంధించి బ్యూరోక్రాట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళ పరిధిలోకి ఈ ఆస్తుల లిస్ట్ అంతా వెళ్ళబోతుంది. ఆన్లైన్ పోర్టల్లోకి ఈ ఆస్తుల విలువలు దానికి సంబంధించిన వివరాలన్నీ ఎక్కించబోతున్నారు, కలెక్టర్ చేయబోతున్నారు అనేదే చాలా షాకింగ్గా ఎక్కడో బీజేపీ ఇంకేదో సిద్ధాంతం ఇంటర్నల్గా ఉంది, వాళ్ళు ఈ భూములన్నీ అమ్మి యూటిలైజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ చేయకపోతే ఎవరు చేస్తారు? మరి భూముల రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు చెప్పండి? అంటే ఒక ప్యారలల్గా ఇంకేదైనా సిస్టమ్ ఉందా? ఇప్పుడు తెలంగాణలో మీరు ఎక్కడన్నా పోయి 1 ఎకరం భూమి కొనుక్కుంటారండి, రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకుంటారు? తహసీల్దార్ ఆఫీస్లో పోయి చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి చేసుకుంటారు, అంతే కదా? అవునా కదా? మీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి చేసుకుంటారు. మరి వాళ్ళ వక్ఫ్ భూములన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి, అసలు రిజిస్ట్రేషన్ లేని భూములు చాలా ఉన్నాయి, అవి అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మీకు డిజిటలైజేషన్ చేయటం ద్వారా లాభమే కదా. మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది, భూముల వివరాలన్నీ కూడా ఆన్లైన్లో కనిపిస్తాయి. అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చు. వాటి నుంచి వచ్చేటటువంటి ఆదాయం ముస్లిం పేదలకు చెందుతుంది. ముస్లిం ప్రజలు కూడా వెళ్ళి చాలా స్పష్టంగా అడగచ్చు, ఇగో ఇది వక్ఫ్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ నుంచి ఇంత ఆదాయం వస్తుంది, దీన్ని మేము వాడుకుంటాము అని వాళ్ళు డైరెక్ట్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆడిటింగ్ లేకపోతే బాధ, కానీ ఆడిటింగ్ జరిగితే అండ్ ఇంకా కలెక్టర్ స్థాయిలో జరిగితే ఎవరైనా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా వెళ్ళి కలెక్టర్ దగ్గర కూర్చోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది వక్ఫ్ భూముల్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, అక్కడ ఆల్రెడీ నిర్మించుకొని ఈ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ అమెండ్మెంట్ రివైజ్ తర్వాత వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతోందా కేంద్ర ప్రభుత్వం? వాళ్ళు అవి తిరిగి, అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి ముంబై ఇల్లు యాంటిలినా దాని పరిధిలోకే ఉంది, లీగల్గా ఇష్యూస్ ఉన్నాయి, మన చార్మినార్కి సంబంధించి తాజ్మహల్, ఇట్లా చాలా మన హెరిటేజ్ స్ట్రక్చర్స్ కూడా సివిల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవబోతున్నాయా? ఇప్పుడు చూసారా, మీరే అన్నారు మొత్తం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అని. ఎందుకు వచ్చాయి లీగల్ ఇష్యూస్ అన్ని? ఎందుకు వచ్చాయి అంటే వాటికి లెక్క పత్రం లేదు, వాటికి ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా లేవు, వాటి వివరాలు డాక్యుమెంటేషన్ చేయబడలేదు, వాటి వివరాలు ఆన్లైన్లో లేవు కాబట్టే కదా ఈ ప్రాబ్లం అంతా ఇష్యూ అయింది. దాన్ని అట్లా వదిలేస్తే రేపు ఎక్కడ కూడా వక్ఫ్ ప్రాపర్టీ దొరకకుండా ఎక్కడిదక్కడ కబ్జాలు పెట్టేస్తారు కదా. ఇవాళ రేపు ఏం జరుగుతుంది? ఒక 6 నెలల టైం ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ దిస్ అమెండ్మెంట్ బిల్. ఈ 6 months లో ఎక్కడెక్కడ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏవి లిటిగేషన్స్ లో ఉన్నాయి అనేది మొత్తం తీస్తారు కదా. లింక్ డాక్యుమెంట్స్ తీస్తారు. లింక్ డాక్యుమెంట్స్ తీస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సో ఒక అంచనా వస్తుంది అసలు ఏది ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి, అన్యాక్రాంతం. మీకు తెలంగాణలోవి నేను చెప్తాను. తెలంగాణలో 77,538 ఎకరాలండి వక్ఫ్ భూమి. 77,538 ఎకరాలు తెలంగాణలో వక్ఫ్ భూమి. ఈ వక్ఫ్ భూమిలో 75% 57,000 acres ఆల్రెడీ ఆక్రమించబడ్డాయి. ఓకే, ఇప్పుడు ఇవి వక్ఫ్ ప్రాపర్టీస్గా లేవు, ఓకే, ఇండివిజువల్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. సో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? అది మన అమెండ్మెంట్ బిల్ ప్రకారం కనుక ఈ రిజిస్ట్రేషన్స్ మ్యూటేషన్స్ అయిన తర్వాత మరి వాటిని మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీస్ కింద గుర్తించి ఆ వక్ఫ్ బోర్డు కింద వచ్చి ముస్లింలకు ఆదాయం వచ్చేటట్టుగా చేస్తారా, ఏం చేస్తారో అనేది వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే ఇప్పుడు అది 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో జరిగింది కాదు, కొన్ని 100 ఏళ్ల క్రితం ఆల్రెడీ ఆక్యుపై అయిపోయి తెలంగాణ ప్రభుత్వం అఫ్ కోర్స్ హైడ్రా ద్వారా తీసుకొచ్చి చూస్తే కూడా అలా చాలా రిజిస్ట్రేషన్ అయిపోయి లీగల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు అది సాధ్యతరం అవుతుంది అనుకుంటున్నారా ఈ గవర్నెన్స్? చూడాలి, లెట్స్ ట్రై. ఎప్పుడైనా మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి. ఇంత మంచి ఉద్దేశంతో చేస్తున్న బీజేపీ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆల్రెడీ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తానన్నారు, నిలబడదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ అక్కడ కేసెస్ పిలిచేస్తూ ఉన్నారు. ఇంకొకటి, అధికారంలోకి మేము వచ్చిన తర్వాత దీన్ని మేము తిరిగి యథాస్థితికి తీసుకొచ్చుకుంటామని చెప్పి కూడా బీజేపీకి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు